జగిత్యాల రూరల్ మండలం జగిత్యాల చల్గల్ మార్కెట్ యార్డ్ లో 1,70,00,000 రూపాయలతో నిర్మిస్తున్న ప్లాట్ఫామ్ ను పరిశీలించి పనులు నాణ్యతగా జరిగేలా చూడాలని మామిడి మార్కెట్ సీజన్ వస్తున్న సందర్భంగా మార్కెట్ లో రైతులకు వ్యాపారులకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 1 కోటి రూపాయలతో సీసీ రోడ్లు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని, మార్కెట్ అభివృద్ధికి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని అన్నారు. 7 కోట్లతో మ్యాంగో మార్కెట్ లో షెడ్ నిర్మాణం చేపట్టడం జరిగిందని, గత కాంగ్రెస్ హయాంలో 1974లో చల్గల్ వాలంటరీ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,70,00,000తో రైతులు ధాన్యం ఆరబెట్టడానికి ప్లాట్ఫామ్ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు దామోదరరావు, రాధా రవీందర్ రెడ్డి, నాయకులు ఎల్లారెడ్డి, సురేందర్రావు, బాలముకుందం, మహేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాగభూషణం, అడవాల లక్ష్మణ్, జగిత్యాల మండల పట్టణ నాయకులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని చల్గల్ మార్కెట్ యార్డ్ గత 10 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. మొదటి 4.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 1 కోటి రూపాయలు పెట్టి అప్పుడు బాత్రూమ్లు కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, సీసీ రోడ్స్ 85 లక్షలు ప్లస్ ఇంక కొత్త ట్యాక్స్ వచ్చినాయి. 1 కోటి రూపాయల పైన ఇది కార్యక్రమాలు చేసినాం. అప్పుడున్న నాయకులు కూడా నాకు సహకరించారు. ఇక్కడ స్థానిక నాయకులు కావచ్చు, రాష్ట్ర స్థాయి నాయకులు, ఎందుకంటే చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా మనం చెప్పుకోవాలి. రెండవసారి నన్ను జగిత్యాల ప్రజలు ఓడిపోయే రాష్ట్ర స్థాయి నాయకులను మాట్లాడి పనులు చేస్తున్నాడు, గెలిపిస్తే బాగవుతుందని చెప్పి సామాన్య కార్యకర్త నుంచి గ్రామ, మండల, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయి నాయకులు నాకు అండగా నిలబడి గెలిపించినందుకు నేను మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. నాకున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అప్పటి ప్రభుత్వ నడుపుతున్న అధినేతను, మంత్రులను, అధికారులను, ముఖ్యంగా అధికారులు, ఎందుకంటే ప్రతిదీ కూడా చేయాలంటే అధికారులు సమన్వయం ఉండాలి. సమన్వయం చేసుకొని వేరే మార్కెట్ కమిటీలలో ఎక్కడ డబ్బులు వినియోగించుకుంటూ లేకుంటున్నాయని తెలుసుకొని మరి ఆ నిధులు కూడా అప్పుడు పెద్దలు దామోదరరావు గారు, మిత్రుడు రవీందర్ రెడ్డి గారి సతీమణి మా రాధా చైర్మన్ గారు, మా వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఇక్కడ మా సెక్రటరీ ఏడి ప్రకాష్ గారు, ఇక్కడ నుండి పెడితే జాయింట్ డైరెక్టర్ మల్లేశముడు, మన మేడం లక్ష్మీబాయి మేడం గారి ఆఫీస్కు డైరెక్టర్, అదేవిధంగా మార్కెటింగ్ మంత్రి అయిన హరీష్ రావు గారు, ఈ రకంగా అంచెలంచెలుగా వెళ్ళి దాదాపు 8 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 1,00,000 చదరపు గంట షెడ్ వేసి, ఆ తర్వాత నాకు ఈ చల్గల్ మార్కెట్ పైన పూర్తి అవగాహన ఉంది. ఇది వాలంటరీ, అంటే ఒకవైపు ఇరిగేషన్ సంబంధించింది, రెండవది వ్యవసాయానికి సంబంధించిన రీసెర్చ్ నడుస్తుంది. వాలంటరీ సంబంధించి అప్పుడు ఈ కాలువల మంత్రి కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి రెండు కూడా మా కుటుంబానికి బాగా దగ్గర వారే చొక్కారావు గారు ఉండి, అప్పుడు మీరు గూగుల్లో చూస్తే వెళ్తుంది 74లో ఎవరు మంత్రి అని. ఆ 74లో ఈ వాలంటరీ ఏర్పడే చర్యలు. అప్పుడు ఈ స్థలాన్ని ఇచ్చిన రైతులకు కూడా మరొకసారి ఇక్కడ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియాలి. ఆ రైతులు ఏదైతే దాదాపు 100 ఎకరాలు ఇచ్చిండ్రో దాంతో తర్వాత రీసెర్చ్ ఫామ్తో పాటు అప్పుడున్న స్థానిక నాయకులు, రాష్ట్ర నాయకులతో ఇక్కడ ఒక వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేయడం, రాజీవ్ గాంధీ పేరు పెట్టడం, కొన్ని షెడ్స్ కడితే మళ్ళీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని గోడౌన్స్ కట్టాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎందుకంటే జగిత్యాల ప్రజలు నన్ను ఒకటి విశ్వసించారు, సంజయ్ కుమార్ అనేటోడు గెలిస్తే తప్పకుండా అభివృద్ధి జరుగుతుందని విశ్వసించి దాదాపు నియోజకవర్గం అంతా కూడా మనకు గ్రామాలలో కూడా పెద్ద మైనస్ కాలే, ఆడికాడికి ఓట్లు వచ్చినాయి ఎన్నో సమస్య. పట్టణంలో అయితే కులాలకు అతీతంగా మతాలకు అది కిలాగడ్డ కావచ్చు, మోతేవాడ కావచ్చు, చింతకుంట కావచ్చు, ఇస్లాంపుర కావచ్చు, హనుమాన్వాడ కావచ్చు, ప్రతి చోట కూడా నాకు మెజారిటీగా ఓట్లు వేసారు. ఎందుకంటే ఏకైక లక్ష్యం, ఈయన ఓడిపోయినాడు పనులు చేయమని తిరిగాడు, గెలిచినాక అంతకు 10 అంతల పనులు చేయించండి. చేయించిన మొదటి టర్ముకు రెండవ టర్ముకు జగిత్యాల నియోజకవర్గంలో
ఖర్చు పెట్టిన నిధులు చూస్తే తెలుస్తుంది. ప్రభుత్వం ఒకటైనా కానీ నేను ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యే అయిందని తర్వాత పదాంతరం నిధులు తీసుకొచ్చిన ఆ విశ్వాసంతో చుట్టుపక్కల చాలా చోట్ల నాతో పాటు ఉన్న సహచర శాసనసభ్యులు ఓడిపోయినా కానీ నేను ఇక్కడ గెలిచిన. మరి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చాలామంది రకరకాలుగా మాట్లాడారు. నేను దాని గురించి మాట్లాడదలుచుకోవాలి. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఇవాళ ఇంతమంది ముఖ్య నాయకులు ఇక్కడ మా పితామహులు లాంటి ఎల్లారెడ్డి గారు, మహేశ్వరరావు గారు, దామోదర్ అన్న, సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, జాన్ గారు, గంగన్న, ఇట్లా చెప్పుకుంటూ పోతే రెడ్డి, ఇంకా పట్టణ పెద్దలు మన గిరినాభూషణ్ గారు, వైస్ చైర్మన్, మిగతా కౌన్సిలర్స్, ఎన్నో గ్రామాల నాయకులు, మా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గంగాధర్ గారు కావచ్చు, అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాల నాయకులు మల్లారెడ్డి గారు కూడా ఇప్పుడే వచ్చింది, అదేవిధంగా ఈ గాంధీనగర్ ప్రాంత నాయకులు చాలామంది కూడా ఈరోజు నాయకులు ఉన్నారు. అట్లనే మన మైనార్టీ నాయకులు, మన మ్యాంగో మార్కెట్లో ఇక్కడ వ్యాపారస్తులు అందరూ కూడా ఈరోజు నా వెనక్కి ఉండి మరి పనులు కావాలని అడుగుతా ఉన్న సందర్భంలో రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్లకు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ నిధులు ఇవ్వలేదు. దానికి కారణం ఏంటంటే మీ అందరూ రోజు పేపర్లో చూస్తారు, మాట్లాడదలుచుకోవాలి. పాతయే చాలా ఉన్నాయి అని చెప్పి ఆపారు. అయినా అటువంటి సందర్భంలో గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని కోరి మన అధికారి అఫీషియల్ అధికారి తను అబద్ధం ఆడితే నా ఒకరే వ్యక్తి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కావచ్చు కానీ 52 పెద్ద మార్కెట్ యార్డులు ఉంటే రెండింటికే నిధులు రిలీజ్ అయినాయి. అందులో మన జగిత్యాల వ్యవసాయ మార్కెట్, రాయకల్ మార్కెట్ అని చెప్పి చెప్పడం జరిగింది. మరి జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు 1,70,00,000 రూపాయల పనులు జరిగినాయి. చూస్తున్నారు బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్లు. ఇది రైతుల కోసమే. రైతు బిడ్డ అయిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రైతులకు అన్యాయం జరగదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఆర్థిక ఇబ్బందులు మనం చూసినాం. నేను చెప్పిన మొన్న వ్యవసాయ అధికారులకు ఎంత రుణమాఫీ అయింది కూడా విలేజ్ వైజ్ డీటెయిల్ తీయమన్నా. పోయిన 10 ఏళ్ళలో ఎంత అయింది, ఇప్పుడు ఎంత అయింది విలేజ్ తీయమని చెప్పిన, ధైర్యంగా చెప్పిన తీయమని చెప్పిన. కాబట్టి 10 సంవత్సరాలలో ఎంత రుణమాఫీ చేసినామో వచ్చిన మొదటి సంవత్సరం అంత 21,000 కోట్ల రుణమాఫీ చేయడం అనేది పెద్ద విషయం. దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇంకా కొందరు రాలేదు, అసంతృప్తి, అది తీరుతాయి. అట్లే రైతు బంధు విషయంలో కూడా తప్పకుండా ప్రారంభమైంది. 3 ఎకరాల వరకు వేసింది. మిగతా వాళ్ళకు కూడా తప్పకుండా వస్తాయని చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తున్నా, వస్తాయి కూడా. అంటే ఈ రకంగా రైతు పక్షపాత అయిన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరి మార్కెట్ యార్డ్ రైతులకు ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని ఇలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటున్నాం. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, సొంత పనులకు పోయిందని కూడా అంటాడు, లేకపోతే షాడో కాంట్రాక్టర్. ఈ కాంట్రాక్టర్ కూడా నాకు తెలియదు. ఇప్పుడే సెక్రటరీ గారు నేను ఎవరో కాంట్రాక్టర్, మీరు కావాలంటే తెలుసుకోరా కాంట్రాక్టర్ నాకు కలిసిండా అని. కలిస్తే తప్పు కూడా లేదు. అధికారులు ఖచ్చితంగా ప్రజాప్రతినిధిగా కలవాలని కోరుకుంటారు, ఎవరైనా కోరుకుంటారు. కానీ మనం అంతా పారదర్శకంగా పోతున్నాం. ఇప్పుడు పక్కగా సర్పంచ్ గారు కనబడరు, మాజీ సర్పంచ్ లక్ష్మీపూర్లో సీడ్ ప్రాసెసింగ్ ప్లాన్ ప్రభుత్వం పోయిన తర్వాత కూడా ఆయన బీఆర్ఎస్ నాయకుడే కావచ్చు, ఆయన తీసుకొని సీడ్ ప్రాసెసింగ్ చైర్మన్ గారి దగ్గర పోయినాం, అన్వేష్ రెడ్డి గారి దగ్గరికి, వ్యవసాయ శాఖ మంత్రి గారి దగ్గర 1కి 4 సార్లు తిరుగుతున్నాం. పనులు నడుతున్నాయి. కొంత నత్తనాడకలు కావచ్చు, ఎందుకంటే పాత డబ్బులే చాలా రాలే, కాంట్రాక్టర్ ఇబ్బంది పడుతున్నాడు. ఈ రకంగా అభివృద్ధి అనేది ఆగకుండా ఇటు వ్యవసాయ మార్కెట్లలో కావచ్చు, వ్యవసాయానికి సంబంధించినంత వరకే నేను చెప్తా ఉన్నా. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా రేపటి నాడు ఆ రోలవాగ్ ప్రాజెక్టుది కూడా చాలా సీరియస్గా దాన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం. అతి త్వరలో షటర్లు పెట్టే విధంగా వర్షాకాలకు నీళ్ళాగేదానికి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఈ వ్యవసాయ మార్కెట్ పరిశీలించడానికి వచ్చిన సందర్భంలో చాలామంది ముఖ్య నాయకులు వచ్చారు. ఇక్కడ మా చెల్లపల్లి సర్పంచ్ అందరూ కూడా ఇక పేర్లు ఒకటొకటి చెప్పుకుంటూ పోతే చాలామంది ముఖ్య నాయకులు, మా ఎంపీపీ గారి కొడుకు, మా రామాజీపేట సర్పంచ్ అందరూ కూడా వచ్చారు. పాత్రికేయ మిత్రులు కూడా ఈరోజు పిలవగానే వచ్చారు. మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మా తాజా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అందరూ కూడా రావడం జరిగింది. తప్పకుండా ఏదైతే ఇంకా అభివృద్ధి చేయాలో చేస్తాం. నేను మ్యాంగో సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ స్టార్ట్ అయ్యే ముందు మొరం కావాలన్నారు, కొంత పోయించిన, కానీ పైసలు కూడా కావాలి. ఏదైతే మార్కెట్ ఫీజు మన ట్రేడర్స్ 10 లక్షలు బాకీ ఉన్నారో తప్పకుండా తొందరగా 10 లక్షలు ఇస్తే మొత్తం క్లీనింగ్ చేయించి గ్రావెల్ చేయిస్తాం. వరి పంట వస్తున్నది కాబట్టి బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్ చూసి 1,70,00,000 ఎప్పుడు కూడా ఇంత పెద్ద ప్లాట్ఫామ్ చేయలేదు. ఏ వ్యవసాయ మార్కెట్లో కూడా లేదు. నాకు తెలిసి పాత వ్యవసాయ మార్కెట్లో కూడా ఇంత పెద్ద ప్లాట్ఫామ్
అన్ని ఏళ్ళ 30, 40, 50 ఏళ్ళలో కాలే. ఇక్కడ కూడా కాలే. ఉన్నదే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ కాలేదు. మరి ఇన్నేళ్లలో రైతులకు లేని ప్లాట్ఫామ్, వర్షం వస్తే తడవకుండా ఉన్న ప్లాట్ఫామ్లు, లారీలు వస్తేందుకు దిగబడకుండా రోడ్లు, ఇవన్నీ కూడా వేయించడం జరిగింది. ఇది కళ్ళారా మా పాత్రికేయ మిత్రులు కూడా చూస్తూ ఉన్నారు, రైతు నాయకులు చూస్తున్నారు, పెద్ద నాయకులు. మీరు కూడా దయచేసి రైతు నాయకులను, ట్రేడర్స్ను కోరేది ఏంటంటే ఏదైతే మార్కెట్ ఫీజు ఉంటుందో మీరు ఇమ్మీడియట్గా కట్టేయండి, ఆ పనులు ప్రారంభం. లేదంటారా లైసెన్సులు క్యాన్సిల్ చేయించడానికి కూడా నేను 80% వెనకాడ. ఇప్పుడు మరి మళ్ళీ మాజీ మార్కెట్లో చైర్మన్ల దగ్గరకు పోయి నాకు పైరు కూడా చేయొద్దని కూడా చెప్తా ఉన్నాను. అందరికీ నమస్కారం.